హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో అంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల TSRRAS, అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల TRRAS, అదేవిధంగా MJPTPCRRAS మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో కాలేజీల్లో మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి చేసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ TGRDC సెట్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంటు, ఆన్లైన్ అప్లికేషను, యూజర్ మాన్యువల్ ఉన్నదండి. ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు ఎప్పటిదాకా ఉంది అంటే మరి మార్చ్ 2 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉంది. ఎవరైతే 2024 ఇప్పుడు ఇంటర్మీడియట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి మీకు ఏప్రిల్ 28 రోజు ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ని బట్టి మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు అంటే డిగ్రీ కాలేజీలు ఉన్నాయండి. సో TSRRAS, TTRRAS, MJPTPCRRAS అంటే వాటికి మూడింటికి కలిపి కూడా కామన్ ఎంట్రన్స్ పెడుతున్నారు ఇక్కడ. సో దీంట్లో మీరు కనుక మీకు సీట్ వచ్చినట్లయితే అన్నీ ఫ్రీగా ఉంటాయండి. ఫ్రీ హాస్టలు, ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ యూనిఫాము, ఫ్రీ బుక్స్, ఫ్రీ ఫీజు అన్నీ ఫ్రీగా ఉంటాయి. అదేవిధంగా మీకు స్టడీ కూడా చాలా బాగుంటుంది. మిగతా తర్వాత మీరు డిగ్రీ అయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టయితే వాటి ఫ్రీగా కోచింగ్ జరుగుతుంది. సో రాన్బోన్ ఛార్జీలు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారండి. మంచి ఫుడ్ కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇక్కడ ఈ కాలేజీలో అడ్మిషన్కి ఓన్లీ SC ST వాళ్ళే ఎలిజిబుల్ అనుకుంటారు. కాకపోతే SC ST BC OC అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మైనారిటీ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక వీడియో పూర్తి చూస్తే ఇలా తెలుసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది, క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. ఇక్కడ TGRDC అంటే తెలంగాణ చూడండి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రీ టెస్ట్ ఏమని ఇచ్చారు. ఇక్కడ జ్యోతిబాపులే, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు మూడింటి కలిపి కామన్గా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు హాల్ టికెట్స్ వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 28 రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం అంటే మెన్స్ కాలేజెస్ అంటే బాలులకు సంబంధించిన 15 ఉన్నాయి, ఉమెన్స్ సంబంధించినవి 15 ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో 2 మెన్, 2 వచ్చేసి 2 మెన్కు ఉన్నాయండి. ఇక్కడ BSc MPCS, MPC MSCS, BSc BZC, MBZC, BCom, BA ఇట్లా చాలా కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ ఉన్నాయి. తర్వాత BA ESPSA ఉన్నాయి. ఇంకా కోర్సులు ఇక్కడ మీకు మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి. మరి BSc ఉన్నాయి, BA ఉన్నాయి, BCom కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. సో మీకు అందుబాటులో ఏది ఉంటే అది మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఆపర్చునిటీ. ఇక్కడ CBCS అంటే క్యాష్ బేస్డ్ కోర్స్ అని చెప్పి మాట్లాడుకున్నా మనం చూసినట్లయితే CBCS కోర్సెస్ మనకు ఉంటాయి. ఇందులో మీరు చూసినట్లయితే క్యాష్ బేస్డ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మీకు ఈ ఫిజికల్ సైన్సెస్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్తో పాటు మిగతా రెండింటిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MPCలో ఫిజిక్స్ కెమిస్ట్రీ, MECలో ఎకనామిక్స్ అండ్ సివిక్స్, ఇక్కడ MYPC ఇట్లా ఉన్నాయి కదండి. లైఫ్ సైన్స్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ కంపల్సరీ ఉంటుంది. ఇట్లా మీకు నచ్చిన సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు BS CBCS హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ స్టాటిస్టిక్స్, BSc లైఫ్ సైన్సెస్, బాటనీ, మైక్రోబయాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోకెమిస్ట్రీ, జియాలజీ, కెమిస్ట్రీ ఇట్లా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మంచి కోర్సులు అయితే ఉన్నాయి. రెసిడెన్షియల్లో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదండి. సో వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి మనకు స్పెషల్ కాలేజ్ అప్లై టు ఉస్మాన్ ఇచ్చారు. 4 ఇది ఫిజికల్ సైన్స్ ఉమెన్ బుద్వేల్ అంకుషాపూర్లో ఉంటుంది, గడ్కేసర్లో. ఇంకోటి వచ్చేసి ఉమెన్ది మహేంద్ర హిల్స్ అంకుషాపూర్ అంటే మహేంద్ర హిల్స్దే కాదు, అంకుషాపూర్లో ఉంటుంది. బుద్వేల్ది మనకు బుద్వేల్దేమో అంకుషాపూర్లో, 2 అక్కడే ఉన్నాయి. తర్వాత కామర్స్ మేనేజ్మెంటు సంగారెడ్డిది బుదేరాలో ఉంది. ఇబ్రాహీంపట్నంది వచ్చేసి అంకుషాపూర్ గడ్కేసర్లో ఉంది.
స్టేట్ వైడ్ కోర్సెస్ ఇక్కడ మీరు చూసినట్లయితే. సో ఈ పైన చెప్పిన 4 కాలేజీలో స్టేట్ వైజ్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్కడెక్కడ చూడండి సార్, బుద్వేల్, మహేంద్ర హిల్స్, తర్వాత సంగారెడ్డి, ఇబ్రాహీంపట్నం, వీటన్నిటిలో మన తెలంగాణ గవర్నమెంట్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మిగతా కాలేజీలు మాత్రం ఏ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ 22 TSWR డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, వీటిలో ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, ఉస్మానియా అన్ని యూనివర్సిటీలో ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇట్లా మనకు ఇవ్వడం జరిగింది. మనకు నచ్చితే మనం పెట్టుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. కోర్సెస్ ఆఫ్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఆసిఫాబాద్, ఉట్నూరు TSWRకి సంబంధించి ఉన్నాయి. TSWRకి సంబంధించి మనకు ఆదిలాబాద్లో ఉంది, మంచిర్యాలలో ఉన్నాయి, నిర్మల్లో ఉంది, ఆసిఫాబాద్లో ఉంది. తర్వాత MJPT-BCWRS సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇట్లా మొత్తం ఇది TWRDC. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు సీట్ వస్తే కనుక మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. క్యాష్ అండ్ డిపాజిట్ 1000 రూపాయలు పే చేయాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ 225, మొత్తానికి 2500 వరకు అవుతుందనుకోండి. సో ఒక్కసారి చేస్తే సరిపోతుంది, తర్వాత మొత్తం ఫ్రీగా ఉంటాయండి. సో అన్నీ కూడా ఫ్రీ ఉంటాయి, చాలా మంచి ఆపర్చునిటీ అండి. అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆదాయం పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువ ఉండాలి, గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,50,000 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, BSc MPC కావాలంటే మీరు ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ రాయాల్సి ఉంటుంది. MPCSకి అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, కెమిస్ట్రీ. అదే జియాలజీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఒక్కదానికి సబ్జెక్ట్ ఇచ్చారండి. సపోజ్ BJDCకి అయితేనేమో ఇంగ్లీష్, బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ. అంటే మీరు ఏ సబ్జెక్టు డిగ్రీలో తీసుకుంటున్నారో దానికి సంబంధించి మీకు 10th మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో చదివిన సబ్జెక్టులో క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి. సపోజ్ BA ఉందనుకోండి, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇట్లా ఇంటర్ చదివిన క్వశ్చన్ మొదలు అడుగుతారు, వేరే అడగారు, కామన్గా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి. సో 2.5 hours టైం ఉంటుంది, టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 3 ఆప్షన్స్ అంటే 3 ఆప్షన్స్ ఉంటాయి, మొత్తము 40 మార్క్స్ ఈచ్ ఉంటాయి. అంటే 120 + 30 మొత్తం 150 అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ రెండిట్లో కూడా మీకు ఇది ఎగ్జామ్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి అందరు కూడా మీకు 150కి 150 క్వశ్చన్స్ రౌండ్ అప్ చేయండి. సో మంచి ఆపర్చునిటీ అండి. సో ఎవరైనా సరే ఈసారి అంటే ఈ ఎగ్జామ్ మీరు రావడానికి ముందుగానే ఏప్రిల్లో అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత TC, మెమోస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ అండి. సో అండి, ఇక్కడ మీకు సీట్లు ఏ విధంగా ఉంటాయి ఇచ్చారు. ఇక్కడ MJPT-BCWR నేమో ఇట్లా ఇవ్వడం జరిగింది, 100% సీట్లకు ఇట్లా ఉంటాయని చెప్పేసి. తర్వాత TSWRకి అయితే ఏమో ఇట్లా ఇవ్వడం జరిగింది. తర్వాత TWRకు ఈ విధంగా ఇచ్చారు. సో మొత్తానికి అయితే ఈ విధంగా ఉంది. అప్లై చేస్తున్నప్పుడు 200 రూపీస్ ఫస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. పేమెంట్ అయిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆల్ ఫ్రీ కాబట్టి మంచి ఆపర్చునిటీ, అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఇది మీకు సీట్ వచ్చిన తర్వాత ఇది మొత్తం కూడా ఫిల్ చేసి దీన్ని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ చెప్పడానికి వస్తుంది. ఇక దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్ పేమెంట్లో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, అంటే ఉమ్మడి జిల్లాలండి. ఇక్కడ మీ క్యాండిడేట్ నేమ్ 10th ప్రకారంగా మీ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డిప్లొమెంట్ లిస్ట్ అంటే SN ఇవ్వాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ SN ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇవ్వాల్సి ఉంటుంది. అమౌంట్ 200 వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది 200. నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ పే చేయవచ్చు. ఫైనల్గా ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ జనరల్ నెంబర్ కానీ ఈ జనరల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఇక్కడ ఆ నెంబర్కి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ ఫొటోస్ నుంచి 2 కూడా స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కలిపి కూడా అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీ యొక్క ఇంటర్ డీటెయిల్స్ అని కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. మీ ఇంటి అడ్రస్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే
మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ యూజర్ మాన్యువల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది యూజర్ మాన్యువల్. సో దీన్ని చూసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. తెలియని వాళ్ళు కూడా ఇది మీ ముంగట పెట్టుకొని మీరే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా ఉంటుంది, మంచి ఆపర్చునిటీ అండి. చూడండి, ఆన్లైన్ అప్లికేషను, ఇక్కడ ఫోటోస్ ఇక్కడ పెట్టేస్తారు. ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. డిస్టిక్ ఇక్కడ అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కాలేజెస్ మీరు ఫస్ట్ ఏ కాలేజ్ ఇస్తారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. కాలేజ్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ డ్రాగ్ చేస్తే మీకు ఈ కాలేజ్ ఇక్కడ ఇది ఓకే వచ్చేది, ఇది వస్తుంది. ఇది చేసి మీరు ఇది వస్తాయండి. అంటే మీరు ఇన్స్టా పెట్టుకోవచ్చు అండి. ఫైనల్గా ఈ విధంగా అప్లికేషన్ మనకి ఈ విధంగా షో చేస్తుంది. ఫైనల్ ఇక్కడ ఎడిటింగ్ ఉంది, లేకుంటే సబ్మిట్ చేయవచ్చు, మన ఇష్టం అండి. సో ఇక్కడ మీకు లాస్ట్కి ఈ విధంగా వస్తుంది. సబ్మిట్ చేసినాక ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అంటే అప్పుడు మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.